రెండు ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రజెంట్ బై ప్రీవియస్ ఇంటూ 100 ఒకటి ఉంటుంది, ప్రజెంట్ ఇంటూ ప్రీవియస్ బై 100 ఒకటి ఉంటుంది. రెండే బేసిక్గా ఫార్ములాస్. ఏ రకంగా వాడుతున్నామో చెక్ చేసుకుంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేశారు వీడు, సీజన్ అనాలిసిస్ కనుక్కోమని చెప్పి ఒక డేటా ఇచ్చాడు. డేటాలో ఏమి ఉన్నాయి, 69, 70, 71, 72, 73, 1, 2, 3, 4, 5 ఒక 5 కాన్స్టిట్యూయెంట్ ఇయర్స్కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ బిజినెస్ ఎలా అయింది అనేటువంటి డేటా ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలి, సీజనల్ ఇండిసెస్ కనుక్కోవాలి. అంటే డేటా ఎలా ఉంది మనకి, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్లో బిజినెస్ ఎలా ఉంది అనేది రాసుకున్నాం. మనం ఏం చేయాలి, ఏ సీజన్లో ఎంత పర్సంటేజ్ బిజినెస్ అయిందని క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈ 5 years డేటా ఆధారంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ 70-75 దగ్గర ఎలా బిజినెస్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ రకరకాల ఏం చేస్తారంటే డేటాని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది, 1969లో ఫస్ట్ క్వార్టర్ 4.5, సెకండ్ క్వార్టర్ 5.4, థర్డ్ క్వార్టర్ 7.2, ఫోర్త్ క్వార్టర్ 6.0 లైక్ దట్ డేటా అంతా మనం దగ్గర. ఓకేనా, ఫస్ట్ ఏం చేసాము, లింక్ రిలేటివ్ అనే దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. లింక్ రిలేటివ్ యొక్క ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100. సో దాని ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ. మనకి ఫస్ట్ దగ్గర వాల్యూ కనుక్కుందాం అనుకుంటే ప్రజెంట్ వాల్యూ ఉంది బట్ ప్రీవియస్ వాల్యూ లేదు. దేర్ ఫర్ ఫార్ములా అప్లై కాదు కాబట్టి ఒక డాష్ తీసుకున్నాం. రైట్, ఈ సెకండ్ వచ్చేసరికి ఏం చేశాడు, సెకండ్ వచ్చేసరికి ప్రజెంట్ వాల్యూ 5.4, ప్రీవియస్ వాల్యూ 4.5 ఇంటూ 100. ఆ వాల్యూ ఇక్కడ రాశాడు, ఈ ప్లేస్లో రాశాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ వాల్యూ 7.2, ప్రీవియస్ 5.4 ఇంటూ 100. ఈ ప్లేస్ అంటే 69 యొక్క ఫోర్త్ క్వార్టర్లో ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100. రైట్, సో నెక్స్ట్ ఎక్కడ వచ్చేసరికి ప్రజెంట్ వాల్యూ అవుతుంది 4.8. 1970 యొక్క ఫస్ట్ క్వార్టర్కి ప్రీవియస్ క్వార్టర్ అవుతుంది 69 యొక్క లాస్ట్ క్వార్టర్ అవుతుంది. రైట్, సో 4.8 by 6.0 into 100. Similarly 5.6 by 4.8 into 100, 6.3 by 5.6 into 100, 5.6 by 6.3 into 100. ఇవి 4 వచ్చాయి. 70 మన ఫస్ట్ క్వార్టర్కి అవుతుంది ప్రజెంట్ వాల్యూ 4.9, దీని ప్రీవియస్ క్వార్టర్కి అవుతుంది 70 యొక్క లాస్ట్ క్వార్టర్ అవుతుంది. సో 4.9 by 5.6 into 100. సో అలాగే మొత్తం డేటా అంతా కూడా రాసుకుంటే లింక్ రిలేటివ్ అనేటువంటి ఐడియా వస్తుంది. ఏమో ఇక్కడ దాకా అర్థమైందా, ఇది ఫస్ట్ స్టెప్, లింక్ రిలేటివ్స్ కూడా ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం వీడియోకి యావరేజెస్ తీసుకున్నాం. ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి బై 4 వేస్తాం. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి బై 5 వేస్తాం. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా మనకి ఏం జరిగింది అంటే వీటి యొక్క యావరేజ్ వచ్చింది. ఇప్పుడు చైన్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చైన్ రేట్ అవుతుందన్నమాట, ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ వాల్యూ బై 100 ఫార్ములా. మనకి ఫస్ట్గా ఇక్కడ చేయడానికి ఇక్కడ 82 ఉండాలి, ప్రీవియస్ వాల్యూ మనకు లేదు. దేర్ఫోర్ దాన్ని 100గా సపోజ్ చేస్తాం. 100కి అడ్జస్ట్ చేయడానికి దీన్ని 100గా ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ గమనించి సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ వాల్యూ బై 100 క్యాల్కులేట్ చేస్తే 121.6 వచ్చింది. ఇక్కడ గమనించండి ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ అంటే 121.6 బై 100 క్యాల్కులేట్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ గమనించిన ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ అంతా 143.9 బై 100. సో ఇది 126.6 వచ్చింది. 143.9, 121.6, 100.
చైన్ రిలేటివ్స్ అర్థమైందా? సో చైన్ రిలేటివ్లో ఏ ఫార్ములా వాడే మనం? ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ వాల్యూ బై 100. ఫస్ట్ దానికి ప్రీవియస్ వాల్యూ ఉండదు కాబట్టి దాన్ని 100గా దాన్ని సపోజ్ చేసేసుకుంటాం. రైట్, దాని ఆధారంగా కనుక్కుంటాం. ఇప్పుడు మనకి కరెక్షన్ వాల్యూ కావాలి. కరెక్షన్ ఎలా వచ్చింది? వీటికి 1.2 వచ్చింది. సో కరెక్షన్ 1.2 వచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూని యాక్సెస్గా ఉంచుకున్నాడు, సెకండ్ వాల్యూ ఇంటూ 1 ఇంటూ కరెక్షన్ తీసుకున్నాడు, థర్డ్ దాంట్లో ప్రజెంట్ వాల్యూ ఇంటూ 2 ఇంటూ కరెక్షన్ వాల్యూ తీసుకున్నాడు, ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఇంటూ ప్రజెంట్ వాల్యూ -3 ఇంటూ కరెక్షన్ వాల్యూ తీసుకున్నాడు. అలా చేస్తే అదేమొచ్చిందన్నమాట? కరెక్టెడ్ చైన్ వాల్యూ, చైన్ రిలేటివ్ వచ్చిందన్నమాట. అంటే కరెక్టెడ్ చైన్ రిలేటివ్లో ఏం చేశాడు? ఒక డిఫరెన్స్ వాల్యూ తీసుకుని దాన్ని 1 టైం ఇక్కడ, 2 టైమ్స్ ఇక్కడ, 3 టైమ్స్ ఇక్కడ సపరేట్ చేస్తున్నాడు. ఈ 1.2 ఎలా వచ్చింది చూడండి. ఈ 1.2 ఎలా వచ్చింది అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము? చైన్ రిలేటివ్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ 100గా తీసుకున్నాం. ఫస్ట్ క్వార్టర్ని ఏం చేయాలి? యాక్చువల్గా మనం దాని ప్రీవియస్ దాని ప్రకారం చేయాలి. చేయలేం కాబట్టి ఎలా సపోజ్ చేసుకున్నాం? 100ని సపోజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? చైన్ రిలేటివ్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్ చెక్ చేసుకుంటాడు. ఫస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి సపోజ్ చేసుకుంటాడు. సో ఫస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూ ఎంతమ్మా? ఫస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూ ఎంత? 82.6 అది చెక్ చేయండి. ఇది ఫస్ట్ క్వార్టర్ వాల్యూ, ఇది లాస్ట్ క్వార్టర్ వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసుకుంటూ చూడండి. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది?